మీ పేరేంటన్నారండి? చాలా అద్భుతంగా మాట్లాడారు. అంటే చాలా బాగా మాట్లాడారు. మీలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కానీ, అంటే మీరు చాలా ఇప్పటిదాకా నేను జన్నత్ అనే దాని గురించి వేరేలా విన్నాను, కానీ తల్లి పాదాల దగ్గర జన్నత్ ఉంటుందనేది ఖురాన్లో ఉంటుందని ఫస్ట్ మీరు చెప్తేనే నాకు అర్థమైంది. ఇలాంటి మాటలు బయటికి రావు, ఈ విలువ తెలియదు బయటికి. అంటే నాకు తెలియదు, విన్నాను, అప్పుడప్పుడు వింటూ ఉంటాను. ఏదో ఆత్మహత్య దాడి చేస్తే కన్యలతోటి జన్నత్ ఉంటుంది అనేది ఏదో చెప్తారని అట్లాంటివి బయటకు వస్తాయి, కానీ నిజంగా ఇది ఎక్కడనే వెళ్ళలేదు. అది మన గోదావరి జిల్లాలో మీరు చెప్పడం మన ముస్లిం మతం ఔన్నత్యానికి నిజంగా నేను జోహార్లు అర్పిస్తా ఉన్నాను. నా ఇబ్బంది ఏంటంటే, అరుణ్జీ మీకు తెలుసో లేదో నేను ఉర్దూ నేర్చుకుంటూ ఉంటాను. సో ఆయన మా జనరల్ సెక్రటరీ కూడా, ఆయన మా టీచర్ కూడా నాకు ఆయన. ఎందుకంటే ఇందాక మనం భాషా సంస్కృతిని కాపాడాలంటే ఉర్దూ చాలా సొగసైన భాష, చాలా వినసొంపైన భాష. చాలా పెద్ద వాక్యాలను కూడా చాలా క్లుప్తంగా, సంక్షిప్తంగా, చాలా అత్యంత మెత్తగా, చాలా మార్ధం ఉంటుంది మాటలు, అంత గొప్పగా ఉంటుంది ఉర్దూ భాష. అది మన దేశ భాషలో ఒకటి. ఆ భాషని గౌరవించాలి, ఆ భాషని ముందుకు తీసుకెళ్ళాలి. దాంట్లో భాగంగా నాకు ఆ ప్రేమతోటి నేను నేర్చుకుంటున్నాను ఆ భాష. చాలా అద్భుతం. మనం దాని ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా మన దేశంలో అంటే మేము కూడా ఇండియన్స్ అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏంటి? నాకు మీరు చెప్తుంటే నాకు నచ్చలేదు, ఇబ్బంది కలిగించింది. అసలు నేను అది ఎక్స్పెక్ట్ చేయను. అది ఎక్కడో ఉత్తర భారతం నుంచి వచ్చిన భావజాలం, అది మంది కాదు. నేను మొన్న రామ్ మనోహర్ లోహియా బుక్ చదువుతూ దాంట్లో ద ట్రూ ఎనిమీస్ ఆఫ్ పార్టీషన్ అని ఉంది. వాస్తవంగా పాకిస్తాన్ అంటే మంది ఒక అఖండ భారతదేశం, మన ఒకటే దేశం, ఒకటి కాదు. ఆయన మాట్లాడింది ఏంటంటే, ఆయన అబ్జర్వేషను, ఆయన ముస్లిమ్స్ని ముస్లిం లీడర్స్ని బ్లేమ్ చేయాలా, హిందూస్ని బ్లేమ్ చేయాలి. ఈవెన్ హీ డింట్ ఈవెన్ బ్లేమ్ హిందూ ఫండమెంటలిస్ట్, హీ డింట్ ఈవెన్ బ్లేమ్ ముస్లిం ఫండమెంటలిస్ట్, బట్ హీ వాజ్ బ్లేమింగ్ దెన్ ద పొలిటికల్ క్లాస్, వాళ్ళు చేసింది. అండ్ ఆల్సో హీ బ్లేమ్డ్ మిలిటరీ అఫీషియల్స్, వాళ్ళకి ఇవన్నీ తోడైనవి అని. బట్ ఎక్కడో చోట అందరికీ మతం అనే చోట చాలా సున్నితమైన అంశం అయిపోయింది అందరికీ. మన భారతదేశంలో ఇంకా దారుణం ఏంటంటే కులం అనేది కూడా చాలా సున్నితమైన అంశం అయిపోయింది. మొన్న మధ్య నేను ఎవరితో మాట్లాడుతుంటే మైనారిటీ అన్న ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే, ఈ దేశంలో ఎవరు మైనారిటీలు కాదండి, అన్ని కులాలు కూడా ముక్కలుగా విడిపోయినాయి. అందరూ ఏ మూలకి వెళ్ళినా, నేను ఇచ్చాపురం నుంచి వెళ్ళినా ఒక 20,000 ఒక గిరిజన్ ట్రైబ్ అన్న, వాళ్ళు ఇంకెక్కడ లేరు, ఆ ఒక్క ప్రాంతానికే కన్ఫైన్ అయినారు, ఆ ఒక్క నియోజకవర్గానికి. వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళని ఎస్టీల కింద గుర్తిస్తారు, ఉద్యోగాలు ఇవన్నీ కొంచెం పక్కన తీసేస్తారు. ఇట్లాంటి ప్రతి చోట వచ్చినప్పటికీ మనందరూ ఏక వ్యక్తీకరణ జరగట్లేదు. అంటే ఒక భావం మీద అందరు ముక్కలుగా అయిపోతున్నాం. నేను వీటన్నిటిని పక్కకు తీసుకెళ్ళి మనందరికీ మేజర్గా కావాల్సింది డెవలప్మెంట్లో, అభివృద్ధిలో, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక సమాన అవకాశాలు యాక్చువల్ మనందరం కోరుకునేది. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే సింగపూర్ తరహా రాజధాని అంటారు, కానీ సింగపూర్ తరహా పాలన అని ఎవరు మాట్లాడరు. సింగపూర్ తరహా పాలన అంటే లీ కువాన్ యూని, నాకు చనిపోయారని, చాలా గ్రేట్ ప్రైమ్ మినిస్టర్. చాలా చిన్న దేశం అది, ఒక 30 మన అంత కూడా ఉండదు, 32-33 మైళ్ళు వెడల్పు వచ్చింది. అటు ఇటు ఒకవైపుకేమో 32 మైళ్ళు పొడవు, ఇటువైపు నుంచి 33 మైళ్ళు, ఇంత 34 ఇంతే. దాంట్లో ఆయన చేసింది అన్ని మతాలకి. హిందూస్ ఉన్నారు దాంట్లో, హిందూ తమిళ్స్ ఉన్నారు, మలై ముస్లిమ్స్ ఉన్నారు, బుద్ధిస్ట్ ప్రాక్టీస్ చేసే క్రిస్టియన్, మన చైనీస్ ఉన్నారు, ఇన్ని చాలా భిన్నమైన అరబేషియన్, మన యూరో ఏషియన్స్, పంజాబీస్, ఇంతమంది ఉండగా లా అందరికీ ఒకటే పెట్టాడు. ఎవరైనా సరే కష్టపడి ఇంకేం పెట్టలేదు. కాకపోతే మన దేశంలో అంత బలంగా పాటించడం చాలా కష్టం. సో నాకేమనిపించిందంటే,
ఇప్పుడు సచార్ కమిటీ రిపోర్ట్ తీసుకున్నా మీరు 100 రిపోర్ట్లు పెట్టండి, ఏదైనా చేయండి, 4% కాదు 6% కమిషన్లు పెట్టండి. ఇవన్నీ కూడా బోల్డ్ అని అద్భుతమైన పాలసీలు ఉన్నాయి, గొప్ప రాజ్యాంగం ఉంది మనది. కానీ దాన్ని ఆచరణ చేసే నాయకత్వం లేదు, అది సమస్య నిజంగా. కానీ ఎవ్వరు కొత్తగా ఏం చేయగలరు. అన్ని కమ్యూనిటీస్కి సమానమైన న్యాయం జరగాలి అంటే నువ్వు ఆ రాజ్యాంగంలో ఏది ఉందో అది కానీ పాటిస్తే చాలు. అది పాటించకపోవడంలో వచ్చిన సమస్య ఇది. ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ నేను ఎప్పుడు కూడా ప్రత్యేకించి నాకు చూడాలనిపించింది. మన ఇప్పుడు నా కుటుంబ సభ్యుల్ని నేను ప్రత్యేకించి ఎలా చూస్తాను, నాతో పాటు సమానంగా చూసుకుంటాను అంతే, నాతో పాటు అట్లా చూస్తాను. సో మిమ్మల్ని ప్రత్యేకంగా నాకు అనిపించట్లేదు, ఎందుకంటే మీరు ప్రత్యేకంగా చూస్తున్నానంటే నేను వివక్ష పాటిస్తానని అర్థం. మనకున్న సమస్యలు దీన్ని ఎలా చెప్దాం. అలాగే నాకు నిన్న ఏదో బందర్ చరిత్ర అనేది పుస్తకం ఇస్తే ఒక సిల్లార్లో ఎవరు ఆయన చాలా ముస్లిం కమ్యూనిటీ నుంచి రాసిన వ్యక్తి, డిఎస్పీగా చేసినట్టు ఆయన రాసిన బుక్. దాంట్లో కులీ కుతుబ్ షా గురించి రాస్తా. కులీ కుతుబ్ షా చాలా గొప్ప రాజు. దాంట్లో ఎక్కువ దేవాలయాలు కట్టించారు. ఎన్ని రాసుకుంటా మసీదుని పగలగొడితే కాశీలో ఆవుని చంపినంత పాపం, అది హిందువులు రాసింది. అంటే అంత గొప్ప కాంప్లిమెంటరీ రిలేషన్షిప్ ఉండేది. రాను ఏమైపోయిందంటే ఎవరి వ్యక్తిగత లాభాలకు వీళ్ళెవరు ఒక గ్రూప్, ఒక సమూహం కాదు. చిన్నప్పుడు నేను మా నాన్నగారు వ్యాయామం ఇవన్నీ చూసేవాళ్ళు. చూసేటప్పటికి సయ్యద్ అనే ఒక ఆయన ఉన్నాడు చిరాల దగ్గర. ఆయన కూర్చోబెట్టి మసీదుకి వెళ్ళి అన్ని తెచ్చుకుని మాకు చిన్నప్పుడు తాయెత్తులు కట్టేవారు. ఆయన కూర్చోబెట్టి ఆయన కూర్చోబెట్టి మాకు చాలా సహజంగా ఉండేది. మన ఈ కల్చర్ మనకి ప్రతి చోట ఉంటుంది భారతదేశంలో. కానీ ఎప్పుడైతే దీన్ని పొలిటికల్కి డివిజన్స్ వాడారో ఈ సమస్యలు వచ్చేస్తుంది మనకి. నేనేం కోరుకున్నా అంటే ప్రతి కులంలో కూడా ప్రతి మతంలో కూడా ఇప్పుడు మీలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు బయటకు వస్తే దాని తాలూకు మన మతం తాలూకు ప్రభావం వేరుగా ఉంటుంది. అల్లాహు అక్బర్ అనేది మనందరికీ ఏంటంటే భగవంతుడు, మీరు కాదు నేను కాదు భగవంతుడు అని చెప్పడం. కానీ ఆ మాట చెప్తా ఏం చేసామనేది మారిపోయింది. ఇప్పుడు మీలాగా చెప్పగానే నాకు నాకు నిజంగా కనువిప్పు కలిగింది. మీరు చెప్తుంటే జన్నత్ అనేది తల్లి పాదాల దగ్గర కనిపిస్తుంది అంటే అది నేను ఎప్పటికీ మాట్లాడేస్తాను. నాకు అంత బలంగా తగిలింది మీరు మాట. మీలాంటి బలమైన ఈ ప్రజాస్వామ్య భావాలు అంటే మతాన్ని సంపూర్ణంగా మతం దేనికి ఉందని అర్థం చేసుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కానీ రాజకీయాల్లో కానీ ఎక్కువ శాతం ఉండి, లేదంటే పబ్లిక్ లైఫ్లో పబ్లిక్ని అంటే అందరికీ రీచ్ అయ్యే స్థాయిలో మీ స్థాయి వ్యక్తులు కానీ ఎక్కువ మంది తెలియాలంటే సమస్య ఏమొస్తుందంటే మీలాంటి వ్యక్తులు ఉన్నారని మనకు తెలీదు. అంటే వాళ్ళు ఎవరిని తీసుకొచ్చే మాధ్యమాలు లేవు, మన దగ్గర డబ్బులు ఉండవు. ప్రసార మాధ్యమాలన్నీ మీరన్నట్టుగా రకరకాల ప్రలోభాలకి పెట్టేటే పెట్టుబడిగా ఉన్నప్పుడు ప్రసార మాధ్యమాల క్వాలిటీ ఉంటుంది, అది వేరే గుణం తీసుకుంటుంది. అలాగా ప్రసార మాధ్యమాలు కానీ మీడియా కానీ మిగతాన్ని కానీ ఇదివరకు హిందూ ముస్లింలు గొడవ జరుగుతూ 2 వర్గాలు కొట్టుకుంటున్నాయని రాసేవాళ్ళు నా చిన్నప్పుడు. అది రాను ఏమైపోయిందంటే ఇప్పుడు డైరెక్ట్ కొట్టేసుకున్నారు. అంటే ఎక్కడో చోట సటిల్గా మీరు కొట్టేసుకోండి అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఆ బ్రాండింగ్ ఒకటి జరుగుతూ ఉంది. అలాగే ఒక మతంలో అందరూ మంచివాళ్ళు ఉంటారు, అందరూ చెడ్డవాళ్ళు. ప్రతి మానవుల్లో ప్రతి మనిషిలో కూడా కొంత ఒక భావాలు ఉంటాయి, ఆ చెడు ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలి, దానికి మినిమైజ్ చేసుకుంటూ వెళ్ళటం. అందువల్ల మీరు అన్నట్టుగా ఇందాక విపరీతమైన కోరికలు ఉన్నప్పుడు ఎందుకు ఉపవాసాలు, ఎందుకు ప్రతి మతం చాలా గొప్ప ఉన్నతం ఉంటుంది. అది మీరు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఎందుకు ఉపవాసంలో ఉండాలి అంటే అది నియంత్రించుకోవడానికి. మనకి ఏకాదశి వ్రతం కావచ్చు, లేదంటే మనకి రంజాన్ కావచ్చు, మనకి చాలా ఏ మతంలో ఎప్పుడు గొప్ప భావాలన్నీ చాలా మనిషిని నియంత్రించడానికి ఉంటాయి. ఇవన్నీ రాజకీయ వ్యవస్థలో పోయినాయి. వాళ్ళు కాన్స్టెంట్గా చేసేటప్పటికి దీనికి నేను చేసే పరిస్థితి అంటే ఎందుకు ఇంత చేశానంటే ఎక్కడో ఒక చోట మనం మొదలు పెట్టకపోతే ప్రయాణం మేబీ నా ప్రత్యేకించి మిమ్మల్ని ముస్లింలకి అనే కథం కాకుండా మిమ్మల్ని అంటే మీరు ప్రత్యేకించి చెప్పుకోని పరిస్థితికి రావాలి అని ఉంది నాకు. మేము కూడా భారతీయులు అని చెప్పే స్థాయికి నాకు వినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఒక అబ్దుల్ కలాం కూర్చోబెట్టి ఆ మహానుభావుడు మరి దేంతో పోలుస్తాం, ఆయన్ని ఒక ఫైల్గా ఆయన కూర్చోబెట్టి మేము కూడా ముస్లింని చేసామని చెప్పడానికా, లేదంటే నిజంగా మేమందరం ఆయన్ని ఆరాధించేవాళ్ళం, మనం ఆరాధించేవాళ్ళం ఆయన్ని. అంత గొప్ప మహానుభావులు. అంటే ఆయన గొప్ప సంగీత మన వీణ విద్వాంసుడు. ఇంతమంది గొప్ప వాళ్ళు ఉండగా అంటే
ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆయన షెహనాయి వాయిస్తారు, మన బిస్మిల్లాగా, అంటే శివారాధనకి ఆయనకు చేస్తుంటే ఆయన ఇంట్లో కూర్చొని వాదించేది. అంటే మతంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భారతదేశంలో తప్ప ఇంత బలంగా ఎక్కడ కనిపించదు. ఒక్కటి అష్యూరెన్స్ ఏంటంటే మన దేశంలో ఎవరు ఏ పార్టీ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎన్ని రకాలుగా మనుషులను విడతీద్దామన్నా ఈ దేశం తాలూకు గొప్పతనం ఏంటంటే, ఈ నేల తాలూకు గొప్పతనం ఏంటంటే విడతీయలేరు. నేను చాలాసార్లు అనుకుంటాను, నిన్న కూడా ఒక సంపూర్ణ మద్యపాన నిషేధం ఇవన్నీ గురించి మాట్లాడుతుంటే నాకు అనిపించింది, మనకి మధ్యన ఈ మన బీఫ్ గురించి మాట్లాడతాం ఇవన్నీ ఉంటే నాకు అనిపించింది, పూర్తి శాకాహారం తింటే మనుషులు గొప్పవాళ్ళు అయిపోతారా అని అంటే నాకు అనిపించింది, మరి గుజరాత్ పూర్తి శాకాహారం రాష్ట్రం అది, కానీ అత్యంత మారణకాండ జరిగింది కూడా గుజరాత్లో. సో తిండి వల్ల మనుషులు మారిపోతారనేది తప్పది. ఇది మన ఆ పరిస్థితులకు తగ్గట్టుగా, ఆ ఆచార వ్యవహారాలు తగ్గట్టుగా దాన్ని, ఇప్పుడు నేను కూడా నా దగ్గర గోశాల ఉంటుంది, నేనేమంటానండి నిజంగా అలాగే ప్రతిదానికి అడుగు తీసి సంపూర్ణంగా బతకాలంటే మనిషి చచ్చిపోవటం మ్యాటర్ కుదరదు. అంటే గాలి తీసుకుంటే క్రిములు చచ్చిపోతాయి, ముక్కు కట్టాలి, మరి ఒక బట్టను నెయ్యాలి అంటే కొన్ని క్రిములు చచ్చిపోవాలి, ఇంకా స్థాయి అంటే ఏ పరిధి ఎక్కడో చోట ఆపాలి దీన్ని. పిచ్చి విపరీత ధోరణికి వెళ్ళిపోతుంది. అంటే జాగ్రత్త. ఇప్పుడు మన ఈ కొన్నిసార్లు కొన్ని రైట్స్ యాక్టివిస్టులు ఉంటారు, అలాంటి స్థాయి దాటేస్తాయి. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన నా గడ్డం పెంచుకుంటే నాకు నిజంగా ఆనందిస్తుంది. నేను నిజంగా ఇది మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను. ఇది నాకు ఇష్టంతో పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు చెప్తుంటే జనరల్గా నేను ఒకళ్ళు చాలా బలమైన కేవలం దాని గురించి కట్టుబడిన వాళ్ళకి కోపం వస్తుంది. కానీ నిజంగా వాస్తవంగా ప్రతి ఆచార వ్యవహారాలని చూస్తే మనుషులందరూ ఒకటే, కానీ మనుషుల ఆచార వ్యవహారాలు వేరు. ఎందుకంటే ఒక తెగల్లో ఉన్న ఆ పరిస్థితులు ఇంకో తెగల్లో ఉండవు. నిజంగా మీరు చెప్పినట్టుగా తమిళనాడులో అమావాస్య మంచి రోజు, తిరుపతి దగ్గర నుంచి. ఇక్కడేమో అమావాస్య రోజు కొన్ని పనులు చేయము. సో ఇట్లాగే అన్నిటికీ అన్ని ఆచార వ్యవహారాలు ఆ పరిస్థితులు ఏదో ఉండుంటాయి. అక్కడే ఎందుకు ఉంటున్నాయి అంటే ఏదో పరిస్థితులు ఉండాలి ఖచ్చితంగా. అలాగా నాకు అనిపించింది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అప్లై చేయడం ఇండియాకి చాలా కష్టంతో కూడుకుంది. అది నిజంగా న్యాయం చేస్తా అంటే న్యాయం కంటే కూడా ఎక్కువ ఇబ్బందులు పెడతానికి కూడా డౌట్ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను మన అరక్కి గిరిజన ట్రైబ్స్కి వెళ్ళాను. అక్కడ చట్టం ఎలా ఉంటుందంటే భూములు అమ్ముతారండి. నా భూమి నువ్వు కొనుక్కుంటా, నా భూమి తీసేసుకుంటానంటే చేతి వ్రాతలు ఏముంటుందంటే ఒక గడ్డి పరకు తీసుకొని ఇలా చీల్చి అలా పడేస్తాడు. అంటే ఈ రోజు నుంచి నాది కాదు, ఇంకెప్పుడు చూడదు. మరి అది ఏ చట్టం దాన్ని కాపాడదంటే వాళ్ళ కట్టుబాటు కాపాడదు. అలా ప్రతి మతంలో కూడా వాళ్ళ ఆచార వ్యవహారాలకు సంబంధించిన చాలా గొప్ప కట్టుబాట్లు ఉంటాయి. ఇది మీరు చెప్పిన ట్రిపుల్ తలాక్ అనేది కూడా ఇన్స్టెంట్ తలాక్ కింద ఇవి మీరు చెప్పింది 0.004% తప్ప నిజంగా అది వాస్తవం కాదు. కాకపోతే అది కొన్ని సందర్భాల్లో కొంతమంది చేసిన దాన్ని అదే 10 సార్లు చూపిస్తే అంటే ప్రాబ్లం కూడా ఏమైపోతుందంటే ప్రతి చోట ఇవి హైలైట్ చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇలాంటి చేసే చోట నేను ప్రతి కులంకి ప్రతి మతంకి నేను కోరుకుంటుంది ఏంటంటే ఒక మోడరేట్ వ్యూ ఉన్న వ్యక్తులు కానీ బయటికి రాకపోతే, ఎక్స్ట్రీమిస్టులు బయటికి వస్తే అది కులానికి మంచిది కాదు, మతానికి మంచిది. దీన్ని ఆ వాతావరణం క్రియేట్ చేయడానికి జనసేన ముందుంది ఈరోజు నిజంగా. అలాగే వక్ఫ్ బోర్డ్ మనీకి సంబంధించి ఇది చాలా ఆస్తులు ఉన్నాయి, ఇవి మనకు ఆస్తులు ఉన్నాయి. వీటి మీద నేను కూర్చోబెట్టి నేను అధికారం లేను కాబట్టి బట్ డెఫినెట్గా దీన్ని పరిగణలోకి తీసుకొని పరిశీలించేద్దాం. నాకు కమ్యూనిటీ పరంగా మీరు బిల్డ్ చేయాల్సింది ఏంటంటే మోడరేట్ అంటే చాలా విలువలు మోడరేట్ వ్యూస్ ఉండే వ్యక్తులు ఎక్కువ మంది కనిపించాలి. అంటే ఒపీనియన్ రావాలంటే ఎక్స్ట్రీమిస్టులకి ఇవ్వకండి. అంటే మొన్న కూడా నేను చెప్తా ఉన్నాను, ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ పిల్లలందరూ బైక్స్లో ఎక్కువ సౌండ్లు చేస్తారు అది ఇది అంటే నేను చెప్పాను నిజమే, సౌండ్ పొల్యూషన్ కాదంట్లా. ఇప్పుడు నిజంగా నేను అనుకుంటున్నాను
దాన్ని వాళ్ళు హిందువులుగా అంటే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళందరూ కేవలం ఫుల్గా వాళ్ళందరూ ముస్లిమ్స్ అనుకున్నాం. బైకులు ఇప్పుడు ఏం చేస్తారు, దాన్ని ఎలా చెప్పొచ్చు, దాన్ని బైకులు సౌండ్ చేసి ముస్లిం గోల్ భరించలేకపోతాం ఇది చేస్తే. అది వాళ్ళు కాదు కాబట్టి ఎక్కువ మంది వాళ్ళలో ఉండుండొచ్చు, 1% ఉండుండొచ్చు, కానీ పిల్లలు కానీ మొత్తం వాళ్ళే కాదు కాబట్టి అలా చూడరు. దానికి ఏమైంది, మీరు జనసేన పార్టీకి వచ్చి యూత్ అంతా ఇలా ఉంటున్నారు, ఇలా చేస్తున్నారు. నేనేమన్నానంటే ఈ గోల్ బయటికి వినిపిస్తే కానీ యాక్చువల్ దోపిడీ, ఇప్పుడు సచార్ కమిటీ రిపోర్ట్ ఉంది, దాన్ని పాటించిన వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళకంటే చేసిన దారుణం అనిపిస్తుంది. అలాగే మేము ఏది చేసినా కానీ ఈ చిన్న చిన్న అల్లరి చేసి పెద్దవి అయిపోయి చాలా చిన్న గొడవలు యాక్చువల్లీ ఇవన్నీ చెప్పాలి, అవి వదిలేసి ఏదైతే చిన్న గొడవలు పెద్దవి చేసి ఏవైతే నిజంగా మనకి పాటించాలో ఏవైతే చేయాలో వాళ్ళని వదిలేస్తున్నారు ఇవన్నీ. సో దీనికి నేను కోరుకుంటుంది ఏంటంటే, నేను ఎందుకు అందరిని కలుస్తున్నానంటే మోడరేట్ వ్యూస్ బయటికి రావాలి, మనలాగా రెస్పాన్సిబుల్ పీపుల్, ఒక అకౌంటబిలిటీ ఉన్న పీపుల్ మనం కూర్చోబెట్టి, అంటే మీ భావాలు ఇంత ఉన్నతమైన ఇంత ఔన్నత్యంతో కూడిని అని ప్రతి ఒక్కరికి తెలియాలి. అది మన గోదావరి జిల్లాల నుంచి మాట్లాడటం నాకు నిజంగా చాలా ఆనందం కలిగిస్తుంది. నిజంగా చాలా మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అలాగే మీరు అన్నది ఈ కోచింగ్ సెంటర్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మన అరబిక్ ఎడ్యుకేషన్ కానీ, నేనేం నమ్ముతానంటే భాషలు నేర్చుకునే కొద్దీ, నేను అనేది హిందువులు కూడా ఉర్దూ నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి, అంత సొంపైన భాష అది. అట్లాంటి నేను ఖచ్చితంగా మేనిఫెస్టోలు పెడతాను నిజంగా ఇలాంటి స్కూల్స్కి కానీ మనకి. అలాగే ముఖ్యంగా తల్లి పాదాల్లో జన్నత్ ఉందన్న ఆ మాటకి మన ఆడపిల్లలకు కానీ ఆడపడుచులకు కానీ లేదంటే మన తల్లులకు కానీ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఎడ్యుకేషన్ మీదనే. వాళ్ళకి నిజంగా ఒక ఇంట్లో ఒక ఆడపిల్లని కానీ చదివిస్తే మొత్తం సొసైటీ అంతా బాగైపోతుంది. అందుకని ఖచ్చితంగా నేను ముఖ్యంగా మన కమ్యూనిటీస్లో కూడా, ముస్లిం కమ్యూనిటీస్లో కూడా ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి ప్రత్యేకమైన ఒక ఎడ్యుకేషన్ విధి విధానాలు లేదంటే వాళ్ళకి సంబంధించిన ఎలాంటి చెప్తే నేను మీతో ఒకసారి పంపిస్తాను, మీరు మీ భావాలు పంచుకోండి మేనిఫెస్టో కమిటీతో. డెఫినెట్గా నేను ఆ దృష్టి పెడతాను దీని మీద, ఖచ్చితంగా డెఫినెట్గా డూ దట్. డిఎస్సీ అన్న దానికి కూడా అంటే నాకు నిజంగా మనం ఉర్దూ భాషని కాపాడుకోవాల్సిన అవసరం, ఎందుకంటే దాంట్లో బోల్డంత సాహిత్యం, చాలా గొప్ప విలువలు ఉన్నాయి. దానికోసమైనా సరే ఐల్ మేక్ షూర్ ఐల్ లుక్ ఇంటూ ఇట్. అలాగే పోవర్టీ అనేది అన్ని కులాలకి అన్ని మతాలకి ఉంది. దీనికి మీద ఒక్క మతానికి అని కాకుండా ఇన్ జనరల్గా అందరు మనకి, నాకు విచిత్రం ఏమనిపిస్తుంది అంటే, నా ఆలోచన ఏముందంటే సప్లాన్ ఫండ్స్ ఉన్నాయి బయటికి రావయి వెనక్కి వెళ్ళిపోతాయి ఇవన్నీ ఉన్నాయి. సో ప్రతి చోట SC/ST సప్లాన్ దగ్గర నుంచి అన్ని సప్లాన్స్కి కూడా దీని మీద ఒకసారి నేను దృష్టి పెట్టి దీని మీద ఒక కాంప్రిహెన్సివ్ పాలసీ డెసిషన్ అనేది నేను మీకు అది మళ్ళీ తెలియజేస్తాను. అలాగే ఈ 4% రిజర్వేషన్ ఏదైనా సరే, రిజర్వేషన్స్ అన్నీ ఉన్నాయి కానీ దాన్ని అమలు చేసే పరిస్థితుల్లో లేరు. ఇట్ ఈస్ మోర్ డిపెండ్స్ ఆన్ ద లీడర్షిప్, ద విల్ ఆఫ్ లీడర్షిప్. అలాగే నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా చాలామంది చేతి వృత్తులు నేను మాట్లాడుతున్నప్పుడు బీసీ కులాలుగా ఉండిపోయినాయి మనకి. అవన్నీ కూర్చోబెట్టి వాళ్ళకి మీరు అంటుంది ఏంటంటే ఈ వ్యాపారం చేసుకునే ఒక ఇన్వెస్ట్మెంట్స్ కానీ అలాంటివి కల్పించాలి. ఇది నేను ఆల్రెడీ మాట్లాడాను, ఇది నా దృష్టిలో ఉంది. ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ కానీ లేదంటే ఈ మైనారిటీ ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్, ఇది అన్ని కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూస్. కొన్ని ఉన్నాయి కామన్ ఇష్యూస్ అన్ని కమ్యూనిటీస్. ముఖ్యంగా మనకి ఎవరైతే రూలింగ్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళు తక్కువ పర్సంటేజ్ ఉండటం వల్ల వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా ఉంది నేను కొన్ని మాట్లాడటానికి. నేను అది మీరు అర్థం చేసుకొని నేను మీకు చెప్తాను. లీడర్షిప్ ముస్లిం సంబంధించిన లీడర్షిప్ వస్తుంది కానీ చేస్తున్నారు కానీ కమ్యూనిటీని రిప్రజెంట్ చేయట్లేదు. ఒక్కోసారి మన సొంత వాళ్ళకంటే కూడా బయట వాళ్ళు ఎక్కువ రిప్రజెంట్ చేస్తారు మనం. సో నేను జనసేన ఎలాంటిదంటే మనందరికీ, అంటే నాకు చిన్నప్పుడు నన్ను విపరీత ఆస్తమా ఉండేది, నన్ను ట్రీట్ చేసిన డాక్టర్ కరీముల్లా గారు ఉండే. ప్రేమ నాకు బాగా తెలుసు మా ఇంట్లో, అందుకే నేను మన సమస్యల్ని నేను ఎక్కువ చాలా బలంగా అర్థం చేసుకోగలను. నేను ముస్లింలో పుట్టపోయినప్పటికీ మనకున్న సమస్య, ఎందుకంటే నేను మొన్న గుంటూరు వెళ్ళాను. గుంటూరు వెళ్తే ఆ వాడలు ఎంత మురిగ్గా ఉన్నాయంటే, ఫస్ట్ ఇస్లాం చెప్పేదే పరిశుభ్రత, ఇస్లాం చెప్పేదే, అలాంటి పరిశుభ్రత లేదు అక్కడ పరిస్థితుల్లో. సో ముందస్తుగా నాకేమనిపించిందంటే, ముందు మన వాడల్లో మన ప్రాంతాన్ని ఫస్ట్ శుభ్రం చేయాలి. ఫస్ట్ శుభ్రత ఉన్నప్పుడు శుభ్రమైన ఆలోచనలు వస్తాయి. నేను ఫస్ట్ దాని మీద నేను ముస్లింలు నివసించే ప్రాంతానికి పరిశుభ్రత రావాలంటే ఎక్స్ట్రా ఫండ్స్ ఇచ్చో లేదంటే ఏదైనా చేసి దానికి ముందు ఆ శుభ్రత చేయాలి. అలాగే విద్యా వ్యవస్థకి, అంటే ఉర్దూ నేర్చుకుంటున్నారు లేదంటే మద్రాసాలకు వెళ్తున్నారంటే అది ఒక టెర్రరిస్ట్ సెంటర్లాగా అయిపోయింది ఆలోచన. అంటే ఆ పర్సెప్షన్ అలా క్రియేట్ చేశారు. కానీ మద్రాసాల్లో ఉన్నాయని చెప్పడానికి, ఇప్పుడు మీరు చెప్పారు కదా తల్లిపాదాల్లో జన్నత్ ఉందని, అది మీరు
కొంతమంది వ్యక్తులను తీసుకెళ్ళాలి, నాన్ ముస్లిమ్స్ని తీసుకెళ్ళి చూపించాలి. ఇది మేము చెప్తాం, ఈ విలువలు చెప్తాం. కోరికలు ఉంటే 3 రోజులు ఉపవాసం చేయమని చెప్తాం. ఇంత నియంత్రణ పాటిస్తాం. ఇది 10 మందికి తెలియచేయండి. అప్పుడు భిన్నత్వం, ఏకత్వం అది బలంగా నిలబడుతుంది. లేకపోతే ఏమైపోతుంది, మనకు ఆల్టర్నేట్ విజన్ మనం చెప్పకపోతుంటే, ఏం జరుగుతుంది చెప్పకపోతుంటే ఒకటి చెప్పేదే వినిపిస్తుంది. దానివల్ల అందరినీ మనం ఒక పర్స్పెక్టివ్ క్రియేట్ చేస్తాం. అది నేను ఇద్దరు పాలసీ రూపంలోదే కానీ, ఇంకొకటి కేవలం పాలిటిక్స్ వల్లే అవుతుంది. ఒకసారి సోషల్ ఇంజనీరింగ్ వల్ల, మనలాగా ఇలాంటి ఇంటరాక్షన్ వల్ల కూడా అవుతుంది. ఇది ఈరోజు మనం జరిగిన ఇంటరాక్షన్ చాలామందికి ఉపయోగపడుతుంది. ఇలాంటి ఈవెన్ వెన్ వీ కమింగ్ టు ఈ పొలిటికల్ పొజిషనింగ్ ఉన్నా కానీ స్టిల్ ఐ వాంట్ టు డూ ఇట్ యాజ్ ఏ ఒక పబ్లిక్ మన గవర్నమెంట్ పాలసీ లాగా ఒకసారి సయోధ్య క్రియేట్ చేయడం చాలా అవసరం. ఎంతసేపు అన్నీ కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్లో అవ్వవు పనులు. నేను అనేది కమ్యూనిటీ హార్మనీ, కమ్యూనిటీ బిల్డింగ్ అనేది గవర్నమెంట్ ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ లాగా ఇది ఇంటరాక్ట్ చేయాలి, కమ్యూనిటీ హార్మనీ. ఎందుకంటే ఒకసారి పక్కింట్లోనే ఉంటాం కానీ మనకు తెలియదు ఆచార వ్యవహారాలు, దాని విలువలు తెలియదు. అందుకని అదొకటి నా దృష్టిలో ఉంది. అలాగే స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ ఫర్ డిఫరెంట్ ఎగ్జామ్స్ అంటే ప్రతి మతంలో, ప్రతి కులంలో నాకు అనిపించి చాలా ఎక్సెప్షనల్ స్కిల్స్ ఉంటాయి. ముస్లిమ్స్లో కూడా చాలా బలమైన స్కిల్స్ ఉంటాయి. అవన్నీ గుర్తించి వాటికి తగ్గట్టుగా మీరు ట్రైనింగ్ సెంటర్స్ అంటే డెఫినెట్గా దాన్ని కలిపి ఒకటే పెడదామా, లేదంటే అందరికి కలిపి ఇంక్లూజివ్గా పెడదామా అనేది. నాకేముందంటే లోపల ప్రతి మతానికి, ప్రతి కళానికి సెపరేట్ చేయడం నాకు ఎందుకు అసలు హార్మనీ కుదరట్లా. ప్రతి కులంకి ఒక హాస్టల్, ప్రతి మతానికి ఒక హాస్టల్ అంటే దేశం ఇంటిగ్రేట్ అవ్వట్లేదు. ఇక్కడ విడగొట్టేస్తాను, నువ్వు ఈ హాస్టల్లో ఉండవు, నువ్వు ఈ హాస్టల్లో ఉండవు, నువ్వు ముస్లిం కాబట్టి ఇక్కడ. నేను అనేది వై కాంట్ వి ఆల్ లివ్ ఇన్ అండర్ వన్ రూఫ్. నేను చిన్నప్పుడు అలాగే పెరిగాను. అంటే అన్ని అభివృద్ధి అప్పుడు ఏమైపోద్ది, వసుదైక కుటుంబం లేదంటే భిన్నత్వం లేకతో నాకు చిన్నప్పటి నుంచి అర్థం కాదు. సడన్గా ఎలా వస్తుంది బయటికి, అందుకే చిన్నప్పుడే నేను వేరు చేసేస్తాను మనుషులు. అందుకని ఇలాంటి మీకు ఆమోదం అయితే నేను ఖచ్చితంగా అయితే పెడతాను. నేను ఒక్కటైతే చేస్తాను, ఇది కామన్ ఎడ్యుకేషన్, కామన్ హాస్టల్స్, ఇది నాకు చాలా బలంగా ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు అలా పెరిగాను. అందుకే నాకు అంత భావ విస్తృతి ఉండటానికి, ఇంత బ్రాడ్గా ఆలోచించడానికి నేను ఎప్పుడు రకరకాల సమూహాలతో, మతాలతో, కులాలతో, ప్రాంతాలతో పెరిగాను. అందువల్ల నాకు ఆలోచన నాకు తప్పనిపిస్తుంది ఎక్కడ. ఇది గవర్నమెంట్ చాలా పగడ్బందీగా ఒక బలంగా తీసుకెళ్ళాలి. సో అందుకే నాకు అది మనం రెండు చూద్దాం. రెండు ఒకసారి కుదిరినప్పుడు విల్ హ్యావ్ ఈ మన ఉర్దూకి సంబంధించి మన ముస్లిం హాస్టల్స్, లేదంటే నాకు బై హార్ట్ నాకేమనిపిస్తుంది అందరం కలిసి కామన్ హాస్టల్స్లో ఉంటే. ఇప్పుడు మీరు చెప్పింది నాకు చిన్నప్పుడు నేను మనం చిన్న వయసులో కలిసి ఉంటే నేను 10 మందికి చెప్తాను. సో దట్స్ హౌ విల్ క్రియేట్ హార్మనీ. అది గవర్నమెంట్ ఆన్ పర్పస్ చేస్తుందని కూడా డౌట్ ఉంది నాకు. సో అట్లీస్ట్ నేను అది కలిసి చేద్దామని. ఈ మతపరమైన విభేదాలు ఎప్పుడు ఇవి చాలా కన్సిస్టెంట్గా చేయాల్సింది. భారతదేశం చాలా పెద్ద, అంటే ఈ భారతదేశ సంస్కృతి ఒక ఫకీర్ని మనం పూజిస్తాం, సాయిబాబా, ఒక సూఫీ ఫకీర్ని. అలాగే మేము చిన్నప్పుడు నెల్లూరులో ఉన్నప్పుడు రొట్టెల పండుగ చేసాం. వాళ్ళు వదిలేస్తే రొట్టెలు మాకు కూర్చోబెట్టి ఎవరెవరు చేస్తుంటే అంత గొప్ప సంస్కృతి నాకు తెలిసి ఇంకెక్కడ ప్రపంచంలో ఇంత ఉండదు. సో దీన్ని మనం ఎవరు చెడగొట్టలేరు, నిర్మూలించలేరు, కానీ చిన్న అనిశ్చితి, అశాంతి క్రియేట్ చేయగలరు. అది మనం తగ్గించేద్దాం. అది సంపూర్ణ చేయాలంటే ఒక చాలా సింపుల్ ఏంటంటే ఇలా మనం కూర్చొని ఇంటరాక్షన్స్ చేద్దాం. ఇది నేనేం చెప్తున్నానంటే ఒకసారి పొద్దున్న పార్టీ వచ్చినప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి యూ హ్యావ్ అ కమ్యూనిటీ ఇంటరాక్షన్ విత్ ఎవ్రీవన్. మీరు వెళ్ళి అర్థం చేసుకోండి. నేను కావాలి, నేను ముందుంటాను. ఇప్పుడు ఎంత కూర్చొని ఇంటింటికి తెలుగుదేశం అని చెప్తారు, కానీ వెళ్ళి ప్రతి కమ్యూనిటీ వెళ్ళి అర్థం చేసుకో. అంటే వాళ్ళకి ఒక ప్రోగ్రామ్లా కాకుండా నిజంగా బిల్డ్ చేయాలి అనే థాట్తో పెడితే బాగుంటుంది అనేది నేను దట్స్ వాట్ విల్ డూ. ఇది ఒకటి. అలాగే మీరు చెప్పింది, కానీ మీలో నచ్చింది ఏంటంటే మీరు చెప్పింది అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ జనరల్ ఇష్యూస్ బాగా చెప్పారు. 72 సచార్ కమిటీది, సచార్ కమిటీ ఇష్యూస్. ఆ సచార్ కమిటీ రిపోర్ట్ చేస్తే అప్లై చేస్తే సరిపోదు. యాక్చువల్లీ ముస్లిమ్స్ చాలా బలమైన న్యాయం జరుగుతుంది. అది నాకేనా ఇంకొంచెం అవగాహన చేసుకోండి, ఎందుకు వీళ్ళు అప్లై చేయలేకపోతే. నాకు తెలిసి మోర్ ఆఫ్ పొలిటికల్ రీజన్స్ దట్ విల్ ఎక్స్ప్లోర్. ఈ ట్రిపుల్ తలాక్ ఒకటి, ఇవన్నీ కూర్చోబెట్టి ఇవన్నీ ఒక మైండ్ సెట్ క్రియేట్ చేసినాయి అంతే. దాని గురించి మనం ముఖ్యంగా మనం ఏం చేయాలంటే మన దక్షిణ భారతంలో ఇబ్బంది పడక్కర్లేదు. అలాగే మతపరమైన శక్తులు ఇక్కడికి ఏదైనా వచ్చి మన కల్చర్ని, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఈ కల్చర్ని డిస్టర్బ్ చేయలేదు అంతవరకు అయితే. ఎందుకంటే మీలాంటి వ్యక్తులు ఉన్నంతకాలం, మీ స్థాయి, మీ అంత ఆలోచన పరిధి వ్యక్తులు ఉన్నంతకాలం ఇక్కడ మనకి మతపరమైన ఇబ్బందులు రావు. నిజంగా మనస్ఫూర్తిగా అది అన్ని చోట్ల అర్థం చేసుకునే ఉన్నారు కాబట్టి మనకి ఆ ఇబ్బంది లేదు. కానీ అది జాగ్రత్తగా లోపలికి రాకుండా చూసుకోవాల్సిన ఒక జాగ్రత్త చూసుకోవాల్సింది. అలాగే మీరు చెప్పిన పాయింట్ బాగా నచ్చిందంటే బయోమెట్రిక్ 20 యాప్స్ అసలు టైం ఉండట్లేదు, ఎంతసేపు లోడింగ్కే సరిపోతుంది తప్ప కూర్చోబెట్టి అన్ని గుడ్లు తిన్నారా లేదా అనేది. ఇవన్నీ టీచర్ల పనులు కాదు, వేరే వాళ్ళు చేయాల్సిన పనులు.
వాళ్ళు టీచర్లు చదువు చెప్పారు, ఇంటరాక్షన్ పోయి అసలు ముందు మీరన్న 2 రకాల దారుణాలు జరుగుతాయి. ఒకటి నాలెడ్జ్ చేతిలో, ఒక ప్రపంచం చేతిలోకి వచ్చేసింది అంటున్నాం, అలాగే అశ్లీలత కూడా చేతిలోకి వచ్చేసింది. ఇది ఈ అశ్లీలతని ఆపాలి అంటే కేవలం మతమే ఆపాలి, అంటే మతం తాలూకు ధర్మమే ఆపాలి, అది ఏ మతమైనా కానివ్వండి. అందుకని ఖచ్చితంగా ఇవన్నీ మీరు చెప్పిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కానీ ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. ఇవన్నీ నేను మోర్ ఆఫ్ పాలసీల ప్రకారం చేస్తాను. దీని వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే జస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్, నేను మీ భావాలను ఏకీభవించాను, నేను మీతోటి ఉన్నానని చెప్పడానికి, దీన్ని మరింత సహృదయతని ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నాకు ఈ పురస్కారం ఇచ్చినందుకు ఇది చాలా ప్రేమతో తీసుకెళ్తున్నాను. నేను చాలాసార్లు పెట్టించుకున్నాను, ఎప్పుడు గౌరవిస్తాను. కానీ ఈ రోజున ఏంటో మీరు పెట్టినప్పుడు నా మనసు ఏదో కదిలింది, చాలా చాలా బలంగా కదిలింది. సో జనసేన విల్ స్టాండ్ బై అవర్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.